నేను ఒక్కదాన్ని ఉన్నాను ఇక్కడ. సాఫీగా వెళ్తుందంటే నేను నమ్మను కదా, ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది. అయిపోతుంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. హలో మై లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రావెలిస్టా. నేను మీ కార్తిక. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వార్ 2 ప్రీమియర్ షోకి వెళ్తున్నాను నేను జర్మనీలో. యాక్చువల్గా ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 10:27 నైట్ 10:30 PM అవుతోంది. అండ్ ఇప్పుడు షో వచ్చేసరికి 11:30కి అనమాట. ఒకటి అయితే లక్కీ, సేమ్ సిటీలో ప్రీమియర్ షో పడుతుంది. జర్మనీలో అసలు వార్ 2 ప్రీమియర్ షోస్ ఇంత లేట్ నైట్ ఎందుకు వేస్తున్నారో తెలీదు. అంతకు ముందు ప్రీమియర్ షోస్ ఏంటంటే, నేను అంతకు ముందు వెళ్ళింది కల్కి అవ్వచ్చు, ఈ ఛానల్లో వీడియో కూడా ఉంటుంది 8:30కి. బట్ అది వేరే ఊరు వెళ్ళాను. కానీ ఇంకొక తెలుగు సినిమా కూడా నేను వెళ్ళాను ఇక్కడే, అది కూడా 8:30 అరౌండ్ దట్ టైం. బట్ ఇది మాత్రం 11:30కి వచ్చేసరికి చాలా చాలా లేట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడైతే బస్ టైం అవుతుంది. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నాకు అంతకు ముందు ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉన్నాయి వార్ 2కి, సో ఎక్కువ హైప్ అయితే లేదు. కానీ ఎప్పుడైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ 2 కాలర్లు ఎగరేశారో అసలు సూపర్ అంటే సూపర్ హైప్ పెరిగిపోయింది. సో లెట్స్ సీ. నేనైతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళట్లేదు. అండ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. చూడండి, బస్ స్టాప్లో కూడా ఎవ్వరు లేరు, జస్ట్ కొన్ని కార్లు వెళ్తున్నాయి అంతే. బస్ వచ్చేస్తుంది. వెదర్ చూడండి, ఇప్పుడైతే 24 ఉంది, కానీ ఈ రోజు వచ్చేసరికి 33 ఉంది మ్యాక్స్. ఫుల్ ఉక్క పోస్తుంది అసలు. ఫుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి. ఇంకా అందుకని బస్సులు తిరుగుతున్నాయి అనమాట. ట్రామ్ అయితే తిరగట్లేదు, ట్రామ్ లైన్ మొత్తం కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఈ జర్మనీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో సాఫీగా వెళ్తుందంటే నేను నమ్మను కదా, ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది. నా స్టాప్ అక్కడ అనమాట. అక్కడ బస్ ఆపకుండా నన్ను తీసుకొచ్చేసి ఇక్కడ కరెక్ట్గా స్టేషన్ దగ్గర వదిలిపెట్టాడు. బస్సుకి ఒక హాల్ట్ అని నెక్స్ట్ స్టాప్లో ఆగాలని చెప్పి ఒక ఇండికేషన్ ఉంటుంది. ఆ ఇండికేషన్ ప్రెస్ చేసి డోర్ దగ్గర వెయిట్ చేస్తున్నాను నేను, అయినా కూడా ఆపకుండా వెళ్ళిపోయాడు. మనకి సినిమా అనగానే ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో ఏదో ఒకటి అవుతుందబ్బా. నిజంగా చక్కగా బస్సు దొరికింది ఏంటా అనుకున్నా. సర్లే, మూడ్లో నుంచి అయితే బయటకు వచ్చేయాలి. నేను మీకు ఈరోజు జర్మనీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్ థియేటర్ని నేను మీకు చూపిస్తాను. లోపలంతా కూడాను బయట నుంచి చిన్నగా కనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్తే చాలా పెద్దది. అంతా మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ ఏరియా మనం అక్కడ నుండి వచ్చాం. ఇక్కడ ఒక పెద్ద బార్ సెక్షన్ ఉంది. అండ్ ఇదంతా ఒక రెస్టారెంట్ స్టైల్లో. చూడండి ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో అసలు. ఇంకా ఉంది కింద. స్క్రీన్స్ అసలు చాలా డిస్ట్రిబ్యూట్ అయినాయి అన్నమాట. ఓపెన్ ఎయిర్ రెస్టారెంట్ సీట్స్ కూడా ఉన్నాయి. ఇదంతా ఇంకా లోపల రెస్టారెంట్. చాలా పెద్దగా ఉంది కదా అసలు. చూడండి, ఇక్కడ కీనో అంటే థియేటర్ అనమాట. సో 5 to 10, యాక్చువల్గా 14 ఉన్నట్టు గుర్తు నాకు. చూసారా ఎంత పెద్దగా ఉందో. కీనో 3 ఎక్కడ ఉంది? వావ్, హియర్ ఈస్ ద కీనో 3. లెట్స్ గో. పెద్ద స్క్రీన్. వావ్. థియేటర్ అయితే చాలా పెద్దగా ఉంది, స్క్రీన్ కూడా. సో నైట్ అయితే 11:30 షో కాబట్టి 2:30 అవుతుంది అయిపోయేసరికి. సో చుట్టుపక్కల ఊర్లు లైక్ ఎర్లాంగన్, ఫోర్త్, ఇంకా కొన్ని ఊర్ల నుంచి నూరంబర్గ్లో షో ఉంటే వస్తారనమాట. వాళ్ళు ఎక్కువ మంది రాకపోవచ్చు, ఎందుకంటే మళ్ళీ రిటర్న్ జర్నీ చాలా కష్టం కదా. నేను అంతకుముందు ఒక షోకి వచ్చాను ఈ థియేటర్లో, బట్ అది 8:30కి. సో అప్పుడైతే నిండిపోయింది, ఎందుకంటే తెలుగు వాళ్ళైనా కానీ మొత్తం ఫుల్ ఉన్నారు. కానీ ఈరోజు కష్టం, ఎందుకంటే 11:30 షో కాబట్టి. చూడండి, కింద ఇక్కడ ఒక లెవెల్, ఆ పైన ఇక్కడ ఇంకొక లెవెల్ ఉంది, సెకండ్ లెవెల్. ఇది థర్డ్ లెవెల్, ఇది ఫోర్త్ లెవెల్. ఇన్ని లెవెల్స్ ఉన్నాయన్నమాట థియేటర్లో.
పార్ట్ 2. మనం రివ్యూ ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అస్సలు కూడా కొంచెం కూడా డిసప్పాయింట్ అవ్వరు. యుల్ ఫీల్ ప్రౌడ్. ఎవరు లేరు. వాష్రూమ్ బ్రేక్ కూడా ఇవ్వరు ఇక్కడ. ఇదే ప్రాబ్లం. కంటిన్యూస్గా సినిమా ఉంటుందన్నమాట, బ్రేకే ఇవ్వరు. చాలా రేర్ అసలు. ఎప్పుడో నేను ఇక్కడ చూసిన ఒక 4-5 మూవీస్లో ఎప్పుడో కానీ బ్రేక్ ఇవ్వలేదు. ఏరి అందరు వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇక్కడ. టైం ఏమో 2:30 అవుతుంది. ఎలా వెళ్ళాలి అసలు ఈ టైంలో? క్యాబ్ బుక్ చేయాలా, లేకపోతే బస్సులు అయితే ఉండవు. యాక్చువల్గా నా యాప్ ప్రాబ్లం ఉంది. క్యాబ్స్ అసలు ఓపెనే అవ్వట్లేదు, స్ట్రక్ అయిపోతుంది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. క్యాబ్ ట్రై చేస్తున్నా, ఫోన్ రీస్టార్ట్ చేయగానే ఊబర్ వర్క్ అయింది. క్యాబ్ బుక్ చేశాను ఫైనల్లీ. అర్థం కాలేదు తెలుసా, ఇక్కడ నుంచి స్టేషన్ దాకా వెళ్ళి అక్కడ క్యాబ్ తీసుకోవాలా ఏంటి. ఇందాక అనవసరంగా నడుచుకుంటూ వచ్చాను వాడు బస్సు వల్ల. సో నాకేం అర్థం కాలేదు, బట్ క్యాబ్ అయితే బుక్ అయిపోయింది. క్యాబ్లో ఉన్నాను. ఫైనల్లీ ఐ గాట్ ఇంటూ క్యాబ్. ఇంటికి వచ్చేసాను. అమ్మా, టైం 3:07 అయింది. అబ్బా, ఈ వాచ్ ఎప్పుడు చూపించాలన్నా కనిపించదు. ఓకే, మీకు ఒక విషయం చెప్పాలి. నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను కదా, అయితే అంతకుముందు కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే యాప్ ఓపెన్ అవ్వట్లేదు అండ్ ఫోన్ స్ట్రక్ అయిపోయింది. క్యాబ్ బుక్ అవ్వడానికి అవ్వలేదు అండ్ ఇదంతా టెన్షన్ పడుతూ క్యాబ్ బుక్ చేశాను. ఆ తర్వాత అక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారనమాట, 4 స్టూడెంట్స్. వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు. చెప్పాను కదా, ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఏమీ ఉండదు అక్కడ నుండి. ఇంకా వాళ్ళు తర్వాత రోజు వెళ్తారో ఏమో తెలీదు. నేను క్యాబ్ బుక్ చేశాను, ఓన్లీ 3 minutesలో నా క్యాబ్ వస్తుందన్నమాట. ఈ గ్యాప్లో వాళ్ళు నన్ను అడిగారు, ఏంటి ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని చెప్పేసి అడిగారనమాట. నేను ఐ సైడ్ ఓకే. అండ్ అందులో ఒక అతను అనమాట నన్ను మీది ఏ కాలేజ్ అని అడిగారనమాట. నేను ఏంటి కాలేజా నేనా అందాం అనుకున్నాను, కానీ నేను ఎక్కడికో వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. అంటే వాళ్ళు లైక్ కాలేజా అనగానే అబ్బా ఎంత హ్యాపీగా అనిపించిందో. మీకు అలా అనిపిస్తుందా అమ్మాయిలు? కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. బట్ దెన్ ఐ రియలైజ్ ద నెక్స్ట్ మూమెంట్ దట్ ఇట్ ఈస్ డార్క్. సో నన్ను వాళ్ళు సరిగ్గా చూడలేదు అని చెప్పేసి. ఎనీవేస్, జోక్స్ అపార్ట్. సో వాళ్ళు మాట్లాడారు, బట్ ఐ కుడెంట్ గెట్ దే డీటెయిల్స్. ఒకవేళ వాళ్ళు ఈ వీడియో కనుక చూస్తుంటే సో థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ మీ లైక్ ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని అడిగారు కదా. థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి మీరు కనుక ఈ వీడియో చూస్తే. ఇట్స్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. చాలా తక్కువ టైం, హార్డ్లీ 2-3 minutes కూడా లేదు, ఎందుకంటే క్యాబ్ వచ్చేసింది అండ్ నేను వెళ్ళిపోయాను. బట్ యా, ఇట్స్ నైస్ టాకింగ్ టు యూ. ఓకే, సో ఇప్పుడే రివ్యూ ఇచ్చేసాను. రివ్యూ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీరు నా రివ్యూ కూడా చూడండి, కార్తికైట్స్ ఛానల్లో ఉంది. డీటెయిల్ రివ్యూ ఇచ్చాను, ఎక్కడ కూడాను స్పాయిలర్స్ ఇవ్వలేదు. అండ్ చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు నేను వీడియోని ఎడిట్ చేసి పోస్ట్ చేయాలి. ఆల్మోస్ట్ 4 అయిపోతుంది. సో యా, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేద్దాం గైస్. టయర్డ్ అయిపోయాను. ఆ రివ్యూ చూసి నాకు ఇక్కడ మళ్ళీ వచ్చి కామెంట్ చేయండి, లేకపోతే ఆ వీడియోలోనే కింద కామెంట్ చేయండి నా రివ్యూ మీకు ఎలా అనిపించింది అనేసి. అండ్ ఈ ఛానల్లో నేను జర్మనీ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నాను ప్రస్తుతం. అండ్ ఆల్సో కొన్ని స్పెషల్ ఒకేషన్స్ వ్లాగ్స్ కూడా ఈ ఛానల్లో వస్తాయి. అండ్ జర్మనీకి సంబంధించిన వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో ప్రీవియస్గా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఎందుకంటే అవి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. మీకు ఆర్ మీ ఫ్రెండ్స్కి జర్మనీ రావాలి అనుకుంటే డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. సో స్టే ట్యూన్, ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి కమింగ్ డేస్లో. అండ్ మీకు ఏదైనా వీడియో రిక్వెస్ట్ ఉంటే కనుక ఈ వీడియోకి కామెంట్ చేసి చెప్పండి. ఆర్ ఎనీ వీడియో, నేను అన్ని కామెంట్స్ చూస్తున్నాను, చాలా వాటికి రిప్లై ఇచ్చాను, కొన్నిటికి ఇంకా ఇవ్వాలి. డెఫినెట్గా ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ రిప్లై every comment, or I will do a video, separate video laga. Koncham wait cheyandi. And yeah, that's it for today's video. If you like it, then please don't forget to like, share, comment and subscribe to my channel Telugu Travelista. Bye, mali next video la kaluddam.